నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను రాణా ప్రతాప్. టాలీవుడ్ లో మొన్నటి వరకు చూసుకుంటే లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ, అండ్ ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కొన్ని రోజులుగా ఇటు జానీ మాస్టర్ వర్సెస్ 21 ఇయర్స్ ఉన్న కొరియోగ్రఫీ. సో ఏం జరుగుతుంది అసలు టాలీవుడ్ లో? ఇటు వైపు చూసుకుంటే ఒక సైడ్ అంటే ఇన్ని ఇయర్స్ నుంచి తనకు ఆల్మోస్ట్ సుమారుగా 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అత్యాచారం చేసామని చెప్పి తను చెప్పడం జరుగుతుంది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 21 ఇయర్స్ ఇప్పుడు ప్రెసెంట్. సో తను ఇన్ని ఇయర్స్ గా ఎందుకు బయటకు రాలేదు, అండ్ సడన్ గా ఇప్పుడు బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు దీని వెనుక కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చి కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా సో దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం, అసలు నిజాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో మనతో పాటు టాలీవుడ్ యాక్టర్ అండ్ అలాగే సినీ క్రిటిక్ అండ్ అలాగే ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్, టాలీవుడ్ లో అసలు ఏం జరుగుతుంది సార్? మొన్నటి వరకు చూసుకుంటే లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ కంప్లీట్ గా ఓవరాల్ కొన్ని మంత్స్ గా జరిగిపోయింది, అండ్ ఇప్పుడు చూసుకుంటే జానీ మాస్టర్ ఇష్యూ అండ్ అలాగే కొరియోగ్రఫీ. అసలు ఏం జరుగుతుంది సార్ టాలీవుడ్ లో? ఇంతగానం ఇవన్నీ రచ్చలు లొల్లీలు ఇవన్నీ ఏంది? ఏం లేదు. ఇప్పుడు ఈ టాలీవుడ్ అనే కాదు, దేశం సమాజం మొత్తంలో ఉంది. ఈ అమ్మాయి అబ్బాయి గొడవలు సమాజం మొత్తంలో ఉంది. కూడా గతంలో ఉన్నదానికన్నా ఇప్పుడు పేటరీకిపోయింది కనుక టాలీవుడ్ కనుక గ్లామర్ ఫీల్డ్ కనుక ఇమ్మీడియట్ గా బయటకు వచ్చి అలరవుతాయి. కానీ సాఫ్ట్వేర్ కంపెనీల్లో, కన్స్ట్రక్షన్ ఏరియాల్లో, పోలీస్ స్టేషన్లో, మన కలకత్తా హాస్పిటల్లో అన్ని రకాల అన్ని చోట్ల జరిగితే దౌర్భాగ్యం. దాన్ని కొత్తగా ఇక్కడికి ఏదో ప్రత్యేకంగా సినిమా ఫీల్డ్ అని చెప్పక్కర్లా, అన్ని చోట్ల జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. కాకపోతే సినిమా ఫీల్డ్, గ్లామర్ ఫీల్డ్ కనుక ఇమ్మీడియట్గా బయటకు వస్తుంది. ఇక్కడ ఈ రాజుతో ఈ విషయం తీసుకుంటే, ఈ జానీ మాస్టర్ విషయం తీసుకుంటే, ఆ అమ్మాయి చెప్పింది మీరు ఒకసారి స్టడీ చేస్తే టోటల్గా ఊరినే పైన కాకుండా, ఇప్పుడు అందరూ ఏంటంటే పైన చెప్పింది ఆ అమ్మాయి బ్యాడు లేకపోతే ఇతను బ్యాడు చెప్పేస్తారు. అవును. ఇప్పుడు కూడా అలా తొందరపడి నిర్ణయాలు చేయకూడదు. ఇక్కడ స్టడీ చేయాలి. అమ్మాయి 17లో ఆయన పరిచయం అయ్యాడు. అవును. 19లో నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా చేశాను. అప్పుడు ఆయన షూటింగ్కి నన్ను బాంబే తీసుకెళ్ళాడు. అక్కడ బాంబేలో షూటింగ్ స్పాట్లో క్యారవాన్లో నన్ను పిలిచి అఘాయిత్యం చేశారు. అవును. ఇప్పుడు షూటింగ్ స్పాట్ అంటే 100 మంది ఉంటారు. అవును. 100 మంది ఉన్న చోట అఘాయిత్యం చేస్తే నువ్వు కనుపరిచినా 10 మంది వస్తారు. నువ్వు లేదు వ్యాన్ లోపల అరవలేకపోయినా బయటకు చేసినా వస్తారు. లేదు అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పుడు జానీ మాస్టర్ ఇంతటి జానీ మాస్టర్ కదా. అప్పుడు జానీ మాస్టర్ 2010లో అప్పుడే పైకి వస్తుంది డాన్స్ మాస్టర్. ఇప్పుడు జానీ మాస్టర్ యూనియన్ లీడరు, ప్రెసిడెంట్. భయపడ్డానంటే ఇప్పుడు భయపడ్డానంటే అర్థం ఉంది. అప్పుడు భయపడ్డానంటే అర్థం లేదు. అప్పుడు బిగినింగ్ ఆయన అప్పుడే వస్తున్నాడు. 25 మంది డాన్స్ మాస్టర్ ఆయన. ఇప్పుడు ముఖ్యమైన 5గురిలో ఒకడయ్యాడు. ఆ రోజుల్లో అది కాదు. సో అప్పుడు భయపడ్డానని అర్థం లేదు. సరే, ఏదో భయపడ్డావు, భయపడలేదు, ఇంకోటి నువ్వు చెప్పడానికి ఇష్టపడలేదు, దాచుకున్నావు. మరి 19 నుంచి 24 దాకా అతనితో ఎందుకు ప్రయాణం చేసావు? దీనికి సమాధానంగా ప్రయాణం ఎందుకు చేసావు? ఒక రేప్ చేసిన వాడితోటి, అసభ్యంగా ప్రవర్తించే వాడితో ఏ ఆడపిల్లన్నా మళ్ళీ కలిసి నడుస్తుందా? నువ్వు వాడితో కలిసి నడిచేవి నడవలేదంటానికి నీ టీవీలు, నీ యొక్క డిబేట్లే అనేకాటిలో నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూలే ఉన్నాయి. నాకు ఆయనే దేవుడు, ఆయన లైఫ్ ఇచ్చాడని చెప్తున్నావు. ఆయనతో పెళ్లి దాకా వెళ్ళావు. పెళ్లి దాకా టాపిక్ ఎలా బట్టే ఆ అమ్మాయి భార్య, అతని భార్య నువ్వు ముస్లిం అయితేనే పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ పెద్దలు ఒప్పుకోరు. పెళ్లికి అమ్మాయి ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ముస్లింస్తో బాధలేదు. ముస్లింస్తో 3 పెళ్ళ ఉండకం ఒక అబ్బాయి చేసుకుంటారంటే అబ్జెక్షన్ చెప్పడానికి లేదు. కనుక అమ్మాయి ఒప్పుకుంది. భర్త సో మా ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడ్డామంటే ఓకే, పెళ్లి చేసుకుంటానికి మీరు చేసుకోండి, మీరు నేనేం చేయలేదు దానికి. కాకపోతే పెద్దవాళ్ళంతా ఒప్పుకోరా తెలుసుకో, నువ్వు ముస్లింగా మారితేనే పెళ్లి చెప్తావు. ఇంత దూరం వచ్చిందంటే టాపిక్, నువ్వు అసలు ప్రయాణం చేసి పెళ్లి దాకా వస్తే కదా వచ్చింది. నువ్వు రేప్ చేయింది ఒక నీతో రేప్ చేసినాడు, ఎందుకు ఇంత దూరం ప్రయాణం చేశావు? తర్వాత నువ్వు హీరోయిన్గా, వాడు హీరోగా, జానీ మాస్టర్ హీరోగా ఒక సినిమా కూడా ముహూర్తం జరిగింది. అది ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు? ఎలా అతనితో ఇంత దూరం ప్రయాణం చేసి సినిమాలో యాక్ట్ చేయడానికి, అతనితో హీరోయిన్గా యాక్ట్ చేయడానికి ఒప్పుకుని మళ్ళీ అతనితో పెళ్లి దాకా వెళ్ళిపోయి ఇవాళ సడన్గా వచ్చి నాకేదో ఆ రోజు ఎప్పుడు నన్ను రేప్ చేసేవాడు అంటారు. ఒక అర్థరహితమైన, ఇది బయట పెడితే నీకు కెరీర్ నాశనం చేస్తా, నేను నీకు ఛాన్సెస్ రాకుండా చేస్తా, టాలీవుడ్ లో లేకుండా చేస్తా అని చెప్పేసి ఒక సంవత్సరం, అది 19లో అన్నాడు అందాం అనుకున్నాం. 20, 21, 22, 23, 24 ఇన్నేళ్ళు పట్టింది. ఇది చెప్పడానికి వింటానికి కూడా వింతగా లేదు. అది కాకుండా అప్పుడే ప్రొడ్యూసర్ కౌన్సిల్ 2018లోనే 2018లో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక బాక్స్ పెట్టి ఫిల్మ్ ఛాంబర్లో అందరికి చెప్పాం, అనౌన్స్మెంట్ చేసాం. ఎవరైనా సరే మీకు అన్యాయం జరిగితే, ఇలాంటిది ఏదైనా జరిగితే మీరు ఈ కంప్లైంట్ ఈ బాక్స్లో ఇవ్వండి, మీ పేరు బయటికి రాకుండా మేము దాన్ని కాపాడుతాము. మాది పూజ, మీ పేరు బయటికి రాదు, మేము జాగ్రత్త చూడడానికి అఫీషియల్గా చెప్పాం.
మరి అనేక మంది కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు 18లో పెట్టావు అది బాడీ. ఇప్పటిదాకా అనేక కంప్లైంట్లు వస్తాయి. లోపల ఇంటర్నల్‌గా బయటికి రావక్కర్లేదు అది. మా ఇండస్ట్రీలో జరిగి పనిష్మెంట్ ఇవ్వాల్సిన వాళ్ళకి పనిష్మెంట్, బ్యాన్ చేయాల్సిన జరుగుతుంది. నువ్వు మరి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే ఇక్కడ? 18లో జరిగిందా? 18లో పెట్టాం. 19లో నువ్వు ఇవ్వచ్చు కదా! అవును. 20లో ఇవ్వచ్చు కదా! హ్మ్. ఇప్పుడు మన మిగతా వాళ్ళు ఇస్తున్నారు కదా! అప్పుడు ఇవ్వలా. ఇప్పుడు ఇవ్వలా. ఇప్పుడు సడన్‌గా వచ్చి నన్ను రేప్ చేశాడు. అంటే రేప్ చేస్తే ఇవాళ ఎందుకు చెప్తున్నావు 19లో రేప్ చేశాడని? హ్మ్. ఇవాళ చెప్తున్నా సాక్ష్యాలు దొరకని అభియోగం. హ్మ్. ఇవాళ అమ్మాయిని మెడికల్ టెస్ట్ చేస్తే కూడా అవును. దొరకదు. ఏమి మెడికల్‌గా ఈ అమ్మాయి రేప్ చేయబడిందా లేదా ఏది దొరకదు. హ్మ్. సో, కనుక సాక్ష్యాలు దొరకని, సాక్ష్యాలకు అవకాశం లేని ఒక అభియోగం. హ్మ్. ఈ చేయటం ఎందుకు పెట్టావు? ఇదంతా అందుకనే స్కెచ్ క్లీన్ కనబడుతుంది. 2000 ఇప్పుడు ఇన్ని రోజుల్లో ఎప్పుడు చేశాడంటే ఇప్పుడు మళ్ళీ అత్యాచారం చేస్తున్నాడు అది ఇది అంటారు కానీ రేప్ చేశాడని 19లో రేప్ చేశాడు. అవును. 19లో రేప్ చేసినాక మళ్ళీ నీ మీద అత్యాచారం చేయడానికి నువ్వు ఎలా అవకాశం ఇస్తావని. హ్మ్. ఏ ఆడపిల్లని ఇస్తావు? వినటానికి కూడా వింతగా లేదు. హ్మ్. ఏ ఆడపిల్లన్నా నన్ను రేప్ చేశాడు కానీ వాడితోటి వెళ్తున్నాను వాడు మళ్ళీ నన్ను రేప్ చేయడానికి వస్తున్నాడు నేను భయపడుతూ ఉన్నాను. ఎవరన్నా వింటా ఎంత అసహ్యం. హ్మ్. అంటే ఇది ఒక కథ తయారు చేశారు. హ్మ్. ఈ కథ తయారు చేసి ఇతన్ని ఇరికించడానికి ఫోక్సో కేసు పెట్టాలి. ఫోక్సో కేసు పెట్టాలంటే మైనర్ అమ్మాయిని మైనర్. రేపాడు హ్మ్. అని చెప్పాలి. హ్మ్. అందుకని 2019 దానికి ఆధారాలు దొరకవు ఇప్పుడు. హ్మ్. సో, పెట్టేశారు. ఇంత డ్రామా ఎందుకు పెట్టారు? వై ఓన్లీ జానీ మాస్టర్ మళ్ళా? వై ఓన్లీ జానీ మాస్టర్ బికాస్ దీనికి వెనకాల ఒక రాజకీయ కుట్ర ఉంది. హ్మ్. జానీ మాస్టర్ ఎవరికి దగ్గరవాడు? నా గురువు పవన్ కళ్యాణ్. అవును. చాలా సందర్భాల్లో చెప్తాడు కూడా. చెప్పాడు. హ్మ్. తర్వాత నెక్స్ట్ టార్గెట్లు ఎవరు? త్రివిక్రమ్. త్రివిక్రమ్ ఎవరికి మిత్రుడు? పవన్ కళ్యాణ్ obviously. నెక్స్ట్ హరీష్ శంకర్ ఎవరికి మిత్రుడు? పవన్ కళ్యాణ్. హ్మ్. సో, ఈ అభియోగాలను వీళ్ళ మీద తీసుకొస్తారు. ఇక్కడ వెనకాల కుట్ర ఏంటంటే ఇక్కడ అసలు పాయింట్. హ్మ్. వీళ్ళందరూ పావులు. హ్మ్. అందరూ పావులుగా వీళ్ళు వాడుతున్నారు. ఎందుకల పవన్ కళ్యాణ్‌ని 2029లో అది నేపథ్యం. 2029లో హ్మ్. కూటమి తరపున ఎవరు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరిని అడిగినా చంద్రబాబు లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. కానీ చంద్రబాబు కాదు. నెక్స్ట్ ఆటోమేటిక్‌గా పవన్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్ అంటారు. అవును. అది చంద్రబాబుకి డైజెస్ట్ కావట్ల. ఓకే. నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని కల ఆయనకి. కల కదా తను అందులో నవ్వుతారు కూడా. 40 ఏళ్ళు ఉండి రాజకీయాలు 14 ఏళ్ళు 19 ఏళ్ళు సీఎం చేసి 40, 50 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి కొడుకుని ఏమి చేయకుండా పోయాడు అని అంటారు కదా. హ్మ్. కనుక కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి. ఆ కొడుకుని చేయాలనుకున్న ఆలోచనలో తండ్రిగా తప్పులేదు. హ్మ్. కానీ చంద్రబాబుగా ఆ కుట్ర ఇప్పుడు కొడుకుని చెయ్యాలంటే డైరెక్ట్‌గా కొడుకుని తీసుకెళ్ళలేదు. హ్మ్. కొడుకుని డైరెక్ట్‌గా తీసుకెళ్తే పవన్ అడ్డొస్తారు. అవును. పవన్ ఫ్యాన్స్, జన సైనికులు, ప్రజలు కూడా పవనే అనుకుంటారు. సో, మోరల్‌గా దెబ్బతింటారు. హ్మ్. డైరెక్ట్‌గా కొట్టలేము, వెనకాల నుంచి కొట్టాలి. హ్మ్. సో, అతను బ్యాడ్ క్యారెక్టరు. అతను చుట్టూ ఉన్న వాళ్ళందరూ బ్యాడు. ఇలా ఒకళ్ళనొకళ్ళని అతను ఒక 10 మందిని పవన్ కళ్యాణ్ దగ్గర మనుషులు ఒక్కొక్కళ్ళని ఇలా ఇరికిచ్చేస్తే హ్మ్. మొత్తం పబ్లిక్ ఏమవుద్ది? అబ్బా! ఎవడ్రా బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్, వాసమ్మతో అందరూ పవన్ కళ్యాణ్ మనుషులందరూ ఇలాంటోళ్ళే. ఈ అమ్మాయిలు ఇచ్చి అని ఆ ఇమేజ్ మొత్తం పవన్ కళ్యాణ్ దెబ్బతింది. హ్మ్. సో, అప్పుడు పవన్ కళ్యాణ్ స్టేజ్‌ని తగ్గించి చేయొచ్చు. ఆ! ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ లైన్‌లో ఉన్నాడు. ఇంత పొడుగున ఉన్నాడు. అవును. వీడేమో లోకేష్ ఇంతే ఉన్నాడు. హ్మ్. ఈ లెవెల్‌లోనే ఉన్నాడు. సో, ఈ ఈ ఇది ఈ లోకేష్ ఎంత దూరం పెరగడానికి అంత శక్తి సామర్థ్యాలు లేవు. హ్మ్. పవన్ దాటుకునే శక్తి లోకేష్‌కి లేవు. లేదు. కనుక ఏం చేయాలి? లోకేష్ ఎలాగో పెరగలేడు ఇలాగ ఉన్నాడు కదా! దీన్ని ఇలా తగ్గించామనుకో అప్పుడు ఈ చెయ్యి ఈ ఈ వేలు లెక్క పెద్దవుతుంది. హ్మ్. అది జరుగుతాది. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఇలా ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా తగ్గించాలి. హ్మ్. ప్రజల ముందు ఇలా తగ్గించాలి. అవమానం అతనికి ఇమేజ్, క్యారేజ్ అమ్మాయిలు అతను అంతేనయ్యా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదటి పెళ్ళికి విడాకులు ఇవ్వకుండానే ఇంకో అమ్మాయిని కడుపు చేశాడు. అవును. ఇయన్నీ మాట వచ్చేసి సెటప్ అంతా అని అసహించుకుంటారు. హ్మ్. ఇది నేపథ్యం. ఈ వెనకాల ఉన్న నేపథ్యం. అందుకనే అధికార పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ హ్మ్. అతని మనుషుల్ని అంత ఈజీగా పోలీసులు ఆహ్, వెళ్ళరు. వెళ్లారు. కానీ అయినా హడావిడిగా వెళ్తున్నారేంటి? వెనకాల శక్తి ఉంది. హుహు. వెనకాల బలమైన శక్తి నడుపుతాది. హ్మ్. ఎళ్ళండి. హ్మ్. తీసేసేయండి లోపల. హ్మ్. లెట్ ది పీపుల్ టాక్. హ్మ్. అది చంద్రబాబు రాజకీయ తలతనం అది. హ్మ్. పవన్ కళ్యాణ్ పాపం ఆవేశపరుడే తప్పితే ఇంత రాజకీయం, అంత బ్రెయిన్ అంతేమి లేదు కదా! హ్మ్. ఏదో ఆవేశంగా మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్‌ని శుభ్రంగా వాడుకుంటున్నాడు. తన పదవిలోకి వచ్చాడు. వాడుకుంటాడు. రేపు పవన్ కళ్యాణ్ సంకట పరిస్థితి. ఇప్పుడు ఏమన్నా మేలుకోకపోతే పవన్ కళ్యాణ్ సంకట పరిస్థితి ఏంటంటే
రేపు ఎన్నికలు వచ్చేటప్పటికి ఈసారి చంద్రబాబును గెలిపించుకొని అడిగాడు, నెక్స్ట్ లోకేష్ గెలిపించుకొని అడగలేదు కదా. అడిగే అడగలేదు. ప్రజలు నువ్వే ఉన్నాయి బాబు, ఎంతసేపు నీ కుటుంబంకి వేయాలా అని అడుగుతాను. అసలు నువ్వు నీ కోసం ఏమని అడుగుతున్నావు, చంద్రబాబుకి ఏమని అడుగుతావు, ఇప్పుడు లోకేష్ గెలుపులో ఏమని నువ్వు అని అంటారు. అవును. అసహ్యం అయిపోతాడు, ప్రజలు చులకన అయిపోతారు. కనుక పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా 2029కి తను ముఖ్యమంత్రికి క్యాండిడేట్గా ఎదగాలి. కూటమికి నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎదగాలి. ఎదగనివ్వకుండా చేయటం, అతన్ని తొక్కుట, అతన్ని నొక్కుట, అతన్ని ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయటం, అతన్ని ఎంత చులకం చేయాలో అంత చేయటం, అతన్ని అతని చుట్టూ ఫైనల్గా వచ్చాడు కొన్నాళ్ళు చూస్తారు. ఇక రాబోయే కాలంలో అలా వెళ్ళి పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ అంతా ఇలాంటి వాళ్ళు అమ్మాయిలుగా ఆడవాళ్ళతో అసలు ఇలాంటి ఆయన ప్రజలు అనుకునేలా చేస్తారు. అది చంద్రబాబు వ్యూహం. ఆ వ్యూహంలో మొదటి అడుగు ఇది. ఎంత అందరూ ఏదో అనుకుంటున్నారు, ఇది డైరెక్ట్ పవన్ కళ్యాణ్ మీద కుట్ర. అది డైరెక్ట్ అనిపించకుండా ఇండైరెక్ట్ గా చంద్రబాబు మేధావి. ఎన్టీఆర్ అంతటి పూటు పొడిచి కూడా ధర్మమే న్యాయమే అనిపించాడు. సో అతని దగ్గర క్షుద్ర రాజకీయాలు, అబద్ధాన్ని నిజంగా మరిచే భ్రమ కల్పించడం చేయగలడు, అది చేస్తాడు. సో ఇందులో అల్లు అర్జున్ పాత్ర ఎంత ఉంది? ఎందుకంటే మనం చూసినాం, మన ఎలక్షన్ లో కూడా రీసెంట్ గా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కొన్ని క్లాషెస్ కూడా వచ్చినాయి. ఇది అల్లు అర్జున్ అంటే మొన్న ఎలక్షన్ లో కూడా అది అనవసరంగా నాగబాబు రగిల్చిన తలకాయ పెడితే వెళ్ళాడు. అమితాబ్ బచ్చన్ వైబ్రెంట్ గుజరాత్కి చేశాడు, సపోర్ట్ చేశాడు. అదే టైంలో జయా బచ్చన్ పార్లమెంట్ లో మోడీని తిడుతూ పనిచేసింది భార్యాభర్తలతో. అప్పుడు ఇలాగ అడిగారు ఒకళ్ళు ఎవరు, ఏంటంటే ఏం చేయమంటా విడాకులు తీసుకోమంటా, అమ్మాయి ఒపీనియన్ అమ్మాయిది, నా ఒపీనియన్ నాది. ఆయన గుజరాత్ వైబ్రెంట్ కి నచ్చింది నాకు, వెళ్ళాను అంబాసిడర్ గా. అమ్మాయి పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ తరఫున మాట్లాడింది, నాన్ సెన్స్ ఎవరి వాళ్ళదే అన్న. అట్లాగే ఎవరి అభిప్రాయాలు వాళ్ళది. అతను కూడా చెప్పాడు, నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, నేను కేవలం మిత్రుడికి నా స్నేహితుడికి చెప్పిన మాట కోసం వెళ్ళాను అని చెప్తున్నాడు కదా. దాన్ని గౌరవించాలి, అది గౌరవించాలి. అది గౌరవించకుండా నాగబాబు లూజ్ స్టాక్ ఏదో గబుకుని దాంతో తగిలి తర్వాత ఫంక్షన్ లో ఏదో అన్నాడు. ఏమన్నాడు ఫంక్షన్ లో? ఆ ఫంక్షన్ కి సంబంధించి అన్నాడు, సుకుమార్ వైఫ్ రమ్మంది, వస్తావో రాను అని అందరూ అనుకున్నారు, ఖచ్చితంగా వస్తాను, నేను రావాలనుకున్న చోటుకి, నాకు ఇష్టమైన చోటుకి ఎప్పుడైనా వస్తాను, ఎక్కడికైనా వస్తా అన్నాడు. అది ఆ ఫంక్షన్ కి సంబంధించి. దాన్ని వీళ్ళు ఇక్కడికి లింక్ పెట్టి పవన్ కళ్యాణ్కి ఎలక్షన్ లింక్ పెట్టి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మీటింగ్ లో, గతంలో అంత చరిత్ర తెలియక, గతంలో హీరోలు అందరూ అడవులను కాపాడే హీరోలుగా చేశారు, ఇప్పుడు హీరోలు ఏదో అని దాన్ని పుష్పాకి పెట్టి జనరల్ గా అన్నాడు, కానీ పుష్పాకి అన్నట్టు అంటించారు. అక్కడ కూడా అది అజ్ఞానం. పవన్ కళ్యాణ్ తెలియక, ఇప్పుడు తన హీరోయిన్ కాడ నుంచి ఇండస్ట్రీ తెలుసు, అంతకు ముందు ఇండస్ట్రీ తనకు తెలియదు బాబు, తెలుసుకోవాలని ప్రయత్నం కూడా లేదు. అంతకు రోజుల్లోనే బందిపోటు విమానాలు, రహస్యాలు, అనేక సినిమాలు, అడవులు, తలకోన, నంది హాల్స్, ఆర్సిడి హిల్స్, నాగార్జున సాగర్, ఈ అడవులన్నింటిలో కూడా మేము సినిమాలు తీసాం. మేము అసిస్టెంట్గా కూడా పనిచేసాం. అంటే అప్పుడు 70sలోనే 75 ఆ టైంలోనే అసిస్టెంట్గా పనిచేసిన రోజుల్లోనే చూసాము ఇవన్నీ. ఆయనకి తెలియదు పాపం. అడవుల బందిపోటు ఏమన్నా మా నాన్నగారు రైట్ చేస్తే నేను దానికి అసిస్టెంట్ అడవులు, ఇప్పుడంతా అడవులు తలకొని వెళ్ళేవాళ్ళం, కొట్టేసేసి చెట్లు సెట్లు వేసుకుని తీసేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజు అబ్జెక్షన్ లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ కనుక చెట్లు కొట్టడానికి లేదు అంటే, వాళ్ళ అన్నయ్య సినిమా మురుగరాజు 2 సార్లు అడవిని మొత్తం కొట్టేసి 2 సార్లు బిల్డ్ చేశారు. మురుగరాజు సినిమా అడవిలోకి వెళ్ళి మొత్తం చెట్లు కొట్టేసేసి పెద్ద బ్రిడ్జ్ చేశారు. ఒకసారి వేసారు, మళ్ళీ 2వ షెడ్యూల్కి అది కూలిపోతే మళ్ళీ 2వ షెడ్యూల్కి మళ్ళీ వేసారు. సో అతనికి తెలియక ఏదో అజ్ఞానంలో మాట్లాడాడు. అయినా అది పుష్పాకి వీళ్ళంతా కట్టారు. సో మాట్లాడింది వేరు, సందర్భం వేరు, అలా మీడియా చేస్తున్న పనే. కానీ ఇప్పుడు కూడా తను తొందరపడ్డాడు. ఖచ్చితంగా అల్లు అర్జున్ తప్పు అది జరుగుతుందని నీకు నిజాలు తెలుసా? నీకేమన్నా ఎవరో అమ్మాయి తప్పు ఒప్పు తెలుసా? ఇంకా ఇన్వెస్టిగేషన్ మొదలవ్వాలి. ఇక్కడ చాంబర్ తప్పున ఉన్న కమిటీ కూడా 5 రోజులు అయితే 15 రోజులు అవుతుంది నేను చేస్తాను, ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తాను. నువ్వెవరు జడ్జిమెంట్ చేయడానికి? ఆ అమ్మాయి ఏదో మంచిది అన్నట్టు తప్పులేదు, నీకు నేను వేషాలు ఇస్తాను, ఇది టూ మచ్. అధిక ప్రసంగం వల్ల ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఈయన జానీ మాస్టరు పవన్ కళ్యాణ్ మనిషి కనుక స్పందించారు, అట్లా అంటగట్టేసారు. అదే నడుస్తుంది కూడా, అదే అంటగట్టేశారు. అది ఖచ్చితంగా 100 నాలుగు
అల్లు అర్జున్ బుద్ధి తక్కువ పని, అజ్ఞానం, అనవసరం. తనకెందుకు వెళ్ళే దారిని పోయే దుర్గంధాన్ని తనకు పూసుకున్నట్టు ఉంది తప్పితే అది నీకు సంబంధం లేదు. నువ్వు కమిటీలో లేవు. అది జరుగుతుంది. జరిగినా చెప్పు. ఆ అమ్మాయి నిర్దోషి అది ప్రూవ్ అయినాక చెప్పు. అప్పుడు అమ్మ నేను భయపడుతూ నేనున్నాను చెప్పు. ఇప్పుడేంటి అమ్మాయి అన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటే, అన్ని అబద్ధాలు ఆడితే అది అబద్ధాలు కాదు అని అమ్మాయి చాలా తెలివిగా వెనకాల ఎవరు చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ఆధారాలు లేని అబద్ధాలు ఆరోపణ. ఇప్పుడు అమ్మాయి రేపు చేశాడు. ఏమైనా ప్రూవ్ చేయాలి? అమ్మాయి అన్నంతే. కాదు అని ప్రూవ్ చేయాలంటే ఎట్లా? సో ఇంకోటి బ్లడ్ టెస్ట్ చేయాలి, మెడికల్ టెస్ట్ చేయాలి. 19లో జరిగిందండి. 19లో 5 సంవత్సరాలు అయిపోయింది. ఏమి సిమ్టమ్స్ కూడా దొరకవు. సో ఆల్ దిస్ థింగ్ ఆధారాలు లేని అబద్ధాలతోటి ఒక ఆరోపణ చేస్తే మనం రాంగ్ ప్రొసీడింగ్స్ అవుతుంది. డెఫినెట్ గా పోలీసులు ఇన్వెస్టిగేషన్లు జడ్జి గారు కూడా కోపడతారు. ఏ పాయింట్ మీద నువ్వు ఫోక్స్ కేసు పెట్టావు, ఏ ఆధారంతో పెట్టావు అడుగుతారు. రేపు ఈ పోలీస్ ఆఫీసర్లు కూడా మందలించడం జరుగుతుంది. సో ఇంకోటి ఇంత ముందే అంటే జస్ట్ ఈ రోజు నిన్న అరెస్ట్ చేశారు. సో ఈ రోజు చెంచల్ కూడా జైలుకి రిమాండ్ కూడా తరలించి, సో అప్పుడు రిమాండ్ సంబంధించి పోలీసులు విచారించినప్పుడు కానీ ఒప్పుకున్నారు అని చెప్పేసి న్యూస్ వచ్చింది. అవును నేను చేశాను అని చెప్పి ఒప్పుకున్నా అని చెప్పి న్యూస్ వచ్చింది జస్ట్ 15 minutes బ్యాక్. ఒప్పుకుంటాం అంటే ఒప్పుకునే పాయింట్ లేదు. ఇంకా అన్నాడు అందరినీ నన్ను ఇరికించిన వాళ్ళు అందరికీ సమాధానం చెప్తాను అన్నాడు. అవును, అది ఒప్పుకున్న మీరు మీడియా చేసే పని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఎలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే అలా ఒప్పుకుంటే రిమాండ్ ఏముంది, ఏమిటిగా శిక్ష అమలు చేసేస్తారు. ఒట్టి మాటలు అయ్యి అది ఎవరో ఇంకా అతను అందరి మీద నేను సమాధానం చెప్తాను, నన్ను ఇరికిచ్చిన వాళ్ళందరి సంగతి ఊరిని వదిలిపెట్టానని కూడా అన్నాడు. అవును అదే అన్నాడు. ఇంకోటి సార్, మీరు మూవీలో చాలా సుదీర్ఘంగా ఉన్నారు కాబట్టి, సో మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ కావచ్చు, లేకపోతే సీనియర్ యాక్టర్ కూడా చాలా చేశారు. సో నార్మల్గా ఇప్పుడు ఈ కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా బయటకు వస్తున్న నేపథ్యంలో మెయిన్గా పబ్లిక్లో కూడా ఏమంటారంటే కమిట్మెంట్, టాలీవుడ్లో ఒకవేళ సస్టైన్ కావాలంటే కమిట్మెంట్ అనేది కావాలి అని చెప్పి ఒకటి నడుస్తూ ఉంది. సో అది ఎంతవరకు నిజం సార్? యాక్చువల్గా నిజంగా ఉందా కేవలం బట్టగలిసి పైన బట్టగలిసి మీద వేయటమేనమ్మా? అలా దానికోసం ఈ హాలీవుడ్ లో డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఈ కోట్లు తీసుకొచ్చి ఈ చిల్లర ఈ ఈ అంగమ్మ కోసం చేయరమ్మా. కోట్లు పెట్టేది తలలు పాలు కొట్టుకునేది. సినిమా కొనేవాడు కోట్లు పెట్టుకుంటున్నాడు, తీసేవాడు కోట్లు పెట్టుకుంటాడు. ఆ 100 రోజులు 60 రోజులు ఒళ్ళు హోరం చేసుకుని ఇవన్నీ వీటి కోసం ఈ చిల్లర సౌఖ్యాలు ఇంతకన్నా బ్రహ్మాండమైన ఫిగర్స్ మంచి డబ్బులకి ఇక్కడ అవసరం ఎక్కడో జరుగుతూ ఉంటాయి. అందుకని నేను పరిపూర్ణంగా ఇండస్ట్రీ మొత్తం పవిత్రం అని అంటలా ఉంటది. అది ఎక్కడో మారుమూల 100 మందిలో ఒక ఇద్దరు ఒక డైరెక్టర్లు, 100 మందిలో ఒక ఇద్దరు ప్రొడ్యూసర్లు, 100 మందిలో ఈ కో డైరెక్టర్లు, ఈ జూనియర్ ఆర్టిస్ట్, వీళ్ళు కంపెనీ ఆర్టిస్ట్ సప్లై చేసేవాడు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, వీళ్ళ లెవెల్లో ఆ రేంజ్ చిన్న లెవెల్లో జరుగుతారు. పెద్ద లెవెల్లో చాలా చాలా ఎక్కడో ఒకటి అలా తప్పితే ఏంటి వేషం దక్కని వాళ్ళు, వాళ్ళకి అవకాశం దక్కని వాళ్ళు ఆ అక్కస్సుని ఇలా తెలియదు. ఇక్కడంతా హీరోయిన్లు అందరూ పడుకుంటేనే హీరోయిన్లు అయ్యారు. పిచ్చి మాటలు. శ్రీలీల ఇప్పుడు మంచి పొజిషన్ ఉంది. ఎంతమంది దగ్గర పడుకుంది నాకు అడుగుతుంది తెలుసా? సౌందర్య నేను ఇంట్రడ్యూస్ చేశాను, టాప్ హీరోయిన్ అయింది. టాప్ హీరోయిన్ అవడానికి ఎంతమంది దగ్గర పడుకుంది? ఏమైనా పడుకుందా? సనా కొడుకులు పిచ్చవాళ్ళు. రమ్యాకృష్ణ శివ రామస్వామి గారి మేనకోళ్ళు ఎంతమంది మరి టాప్ 2 భాషల్లో ఎదగల ఎంతమంది దగ్గర పడుకుంటే వెళ్ళిద్దా? ఈయన పిచ్చన వీళ్ళకి అవకాశం రాలేదు కనుక వాళ్ళకి వచ్చింది, వాళ్ళు అందువల్ల వాళ్ళకి వచ్చిందని నిందలు తప్పితే ప్రతి ఒళ్ళు అద్దంలో చూసుకుని నేను జయప్రద కన్నా అద్భుతంగా ఉంటాను, నేను శ్రీప్రదేవి కన్నా పర్సనాలిటీ కూడా వాళ్ళందరిలో వాళ్ళ వరకు అనుకుంటారు, తప్పలేదు. అందులో నీకు అప్సర్ వస్తే నీకు రంబు. కానీ నాకు నీ అద్దంలో నీ మొహం కాదు నాకు కావాల్సింది కెమెరాలో నీ మొహం. కెమెరాలో నువ్వు నాకు ఎలా ఉన్నావు? నీ కెమెరాలో నా కెమెరా నేను ఏం చూపిస్తుంది? లైట్ పడితే కళ్ళ దగ్గర షాడో పడి కళ్ళు బ్రైట్నెస్ పోతుందా? నీ చిక్స్ ఎక్కువైపోయి చిక్స్ షాడోస్ ఫేస్ ఎక్స్ప్రెషన్ దెబ్బతింటున్నాయా? నా కెమెరా చెబుతుంది. నా కెమెరాలో నువ్వు సూటబుల్ అవ్వాలి. నువ్వు బాహ్య ప్రపంచంలోకి నువ్వేదో ఆహా అప్సరసలు అంటే నాకు కుదరదు. ఆ మహామహా అప్సరసలు పనికిరాదు కెమెరా. యావరేజ్ గానే ఉంటారు వాళ్ళు, కానీ కెమెరాకి బ్రహ్మాండం ఉంటుంది. రంభ నా మామూలుగా బయట చూడు రమణ మైండ్ ఆ మొక్కు గిక్కి ఎవరన్నా హీరోయిన్ అనుకుంటారు, మరి సినిమాలో చూడు ఎంత ఉంటుంది. అది కెమెరా ఈజ్ ఇంపాక్ట్. అది తెలియక బాగుతాడు. ఈ అవకాశం రాని వాళ్ళు నేను దానికన్నా అందంగా లేనా, నేను దానికన్నా మంచి పరచలేదు, దానికేం వేషం దానికి ఇచ్చేసారు, నన్ను రిజెక్ట్ చేశారు.
అది బెడ్రూమ్లోకి వెళ్ళింది ఉమ్, అని ఇలాగ వచ్చే ఎక్కువ అమ్మ. ఉమ్, ఒకటో రెండో ఉంటాయి లేకుండా ఒక సినిమా ఫీల్డే కాదు, ఉమ్, అన్ని ఫీల్డ్లో ఉన్నాయి. ఉమ్, సినిమా ఫీల్డ్లో సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఏరియాలో ఉన్నాయి, ఆ, పోలీసు ఆఫీసుల్లో ఉన్నాయి, ఉమ్, మొన్నగా చూసారు హాస్పిటల్స్ అవును. డ్యూటీలో ఉన్న డాక్టర్ల మీద ఉన్నాయి. ఉమ్, సో ఇది లేదు ఈ మానవాళిలో, ఈ సమాజంలో ఆ పేటరేగిపోయిన ఇది అన్ని చోట్ల అన్ని రంగాల్లో ఉంది. అది సినిమా రంగం, రాజకీయ రంగం పబ్లిక్ లో ఉంది కనుక ఇమ్మీడియట్ గా బయటికి వస్తుంది. ఉమ్, పబ్లిక్ తోటి కనెక్షన్ ఉన్న ఫీల్డ్ ఈ రెండే, ఉమ్, డైరెక్ట్ గా పబ్లిక్ తోటి. అవును. వాళ్ళు ఓట్ల కోసం పబ్లిక్, మేము టికెట్ల కోసం పబ్లిక్ అవును. తోటి మా డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. అవును. సో అందుకని సినిమా వాళ్ళ మీద, రాజకీయ వాళ్ళ మీద ఎక్కువ వస్తుంది. ఎక్కడా లేని ఇక్కడ లేదు సినిమా ఫీల్డ్లో. ఇంకోటి ఖచ్చితంగా సినిమా వాళ్ళు చెడగొట్టిన వాళ్ళకన్నా చెడిన వాళ్ళని చేరదీసింది ఎక్కువ సినిమా ఫీల్డ్. ఉమ్, అసలు ఏ అడ్రస్ లేని వాళ్ళకి చిల్లర బతుకు, చీపు బతుకు బతికిన వాళ్ళని అమ్మగారు, మేడం అనిపించింది ఇండస్ట్రీ. అవును. ఎరా నా కొడుకేడాడు అనిపించుకున్న వాళ్ళది సారు గారు అనిపించింది ఇండస్ట్రీ. అనేక మందికి అడ్రస్ లేని వాళ్ళకి గౌరవమైన అడ్రస్ ఇచ్చింది ఇండస్ట్రీ. అవును. కనుక ఇండస్ట్రీ ఏదో చెడు, అందుకని ఎప్పుడు చెప్తా ఇండస్ట్రీ చెడిన వాళ్ళని చేరదీసిందే కానీ తనకు తానే చెడపలేదు. ఉమ్, ఇక్కడ వచ్చి చెడే వాళ్ళు చేడతారు, ఏ రంగంలో చేస్తారు. ఉమ్, ఈ సినిమా ఫీల్డ్ పర్టికులర్గా ఇలా అయితేనే నువ్వు నువ్వు నా దగ్గర పడుకుంటేనే వీళ్ళ దగ్గర నీకు ఎప్పుడు అనరమ్మా. ఉమ్, అది బలవంతం రేపు ఎప్పుడు చేయరు. ఉమ్, నువ్వు ఇష్టం లేదు నువ్వు అడుగుతాడు, ఒకడు అడగచ్చు, ఒకడు పురుషుడిని పురుషుడు ఆడదాన్ని అడగటం సర్వసాధారణం. ఉమ్, నువ్వు నాకు నచ్చావు, బాగుంది, ఉమ్, మన సాయంకాలం కలుద్దాము అని అడగచ్చు. ఉమ్, అడిగితే నువ్వు నో అంటే చేయి పుచ్చుకుని జాకెట్ పుచ్చుకుని రాగడు, ఆ, వెళ్ళిపోతాడు. ఉమ్, అలా ఎంతోమంది నిలబెట్టుకున్నారు. ఊరినే నీకు నీలో ఎంతమంది ఉన్నారు, మీలో వేషం ఇవ్వండి, మీకేం కావాలో చేస్తా, మీ రూమ్కి వస్తాం, గడ్డి గెస్ట్ హౌస్ వస్తాను, మీ అంతా మీరు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఉమ్, నా దగ్గర చాలా తగ్గదు లిస్ట్ ఉంది ఉమ్, ఈ ఆడవాళ్ళలో. ఉమ్, అయినా చెప్తే ఏమవుతారు. అవును. కనుక ఏ, ఆడవాళ్ళందరూ పునీతులు, మగవాళ్ళందరూ ఈ మృగాలు, ఈ కాన్సెప్ట్ పోవాలి. ఉమ్, ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిలోనూ ఉన్నారు. ఉమ్, ఆడవాళ్ళలోనూ సూర్పడకలు ఉన్నారు, మగవాళ్ళలోనూ మృగాళ్ళు ఉన్నారు, ఉమ్, రెండు చోట్ల ఉన్నారు. మగవాడు ఆడదాన్ని ట్రాప్ చేసి మోసం చేయటం ఎంత జరుగుతుందో, అలాగే ఆడది మగవాడిని ట్రాప్ చేసి మోసం చేయటం కూడా అంతే జీటుగా జరుగుతుంది. కనుక ఇవాళ ఆడ మగవాడిని లింగభేదం చూపించి ఆడవాళ్ళు పాపం, ఉమ్, మగవాళ్ళు ఇది అంతా కరెక్ట్ కాదు. అది తేల్చినాక ఎవరి పాపం ఎవరి తప్పు, ఎవరు తప్పైతే వాళ్ళు అంతే. ఎవరు తప్పైతే. అయితే ఆడవాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇదే ఉంది, అమ్మాయి అభియోగం చేసింది, రేపు కోర్టులో అభియోగం కాదు ఏమి కాదు అది అబద్ధం తేలింది. ఉమ్, తేల్చి నష్టపోయింది ఎవరు? ఉమ్, మొగడిది నష్టపోయింది. మొగడగా నష్టం. ఆల్రెడీ జైలు అతను పరువు బతికిపోయింది. పోయింది. నీకేమైనా పనిష్మెంట్ ఉందా? లేదు. లేదు. తప్పుడు కేసు పెట్టినందుకు నీ మీద పనిష్మెంట్ ఉండాలి. ఉమ్, తప్పుడు కేసు పెట్టిన వాళ్ళ మీద కూడా కోర్టు చట్టం మార్చాలి. ఉమ్, అప్పుడు ఈ తప్పుడు కేసులు రావు. తప్పుడు కేసు అని తేలితే నీకు కఠినమైన కారాగార శిక్ష ఉంటుంది. అవును. అతను అనుభవించిన దానికి రెట్టింపు నువ్వు అనుభవించాలి. నీ వల్ల అనవసరంగా అతను అనుభవించాడు కాదు, నీ తప్పులు తెలియనప్పుడు నువ్వు అంతకన్నా రెండిట్లు అనుభవించాలి. అలాంటి శిక్ష ఉంటే భయపడతాను, ఉమ్. లేకపోతే ఇలాంటి డ్రామా సాగుతూనే ఉంటాయి. సో ఇంకోటి ఫైనల్ క్వశ్చన్ సార్, ఇది మెయిన్ ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఫర్దర్ 2030 కావచ్చు, 2031 కావచ్చు, లేదా 2029 కావచ్చు, అప్పుడు సీఎం కావద్దు అని చెప్పేసి గట్లా. సో నెక్స్ట్ మీ క్యాలిక్యులేషన్ ప్రకారం లేకపోతే ఇవన్నీ ఇష్యూస్ జరుగుతున్నాయి, ఈ కుట్ర అనేది పవన్ కళ్యాణ్కి తెలుస్తుందా, లేదా 2029కి ఎవరు సీఎం కాబోతారు, మళ్ళీ అప్పుడు కూటమి ఏమైనా ఏర్పడేదా, బయటకు వచ్చేస్తారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా మేలుకోవాలి. ఉమ్, అప్పటిదాకా చూద్దామంటే కష్టం. ఉమ్, పవన్ కళ్యాణ్ అంత యుక్తిపరుడు, అంత రాజకీయ విజ్ఞానం ఉన్నవాడు కాదు, అవును. ఆవేశపరుడు. ఇలాంటి సందర్భాలు చేయడానికి నాలంటాడు చెబుతున్నాం, ఉమ్, మేలుకోకపోతే నువ్వు 2029 ఎన్నికలు 2028 అప్పుడు చూసుకుందామంటే ఉమ్, కాదు. ఉమ్, ఈ లోపల చాప చుట్టేస్తాడు చంద్రబాబు. అవును. చంద్రబాబు బ్రహ్మాండం చుట్టి పెడతాడు. అప్పుడు నువ్వు ఇరుక్కుపోయి ఉంటావు, నువ్వు ఎటు రాలేని పరిస్థితి ఉంది. ఉమ్, ఇప్పటి నుంచే నువ్వు చీఫ్ మినిస్టర్గా ప్రజల్లోకి దూసుకెళ్ళాలి. ఉమ్, ప్రజల్లోకి కాబోయే చీఫ్ మినిస్టర్ అనేది నువ్వు దూసుకెళ్ళాలి. నీ మనుషులతో ఇప్పటికే అన్ని చోట్ల డమ్మి ఉమ్, పవన్ కళ్యాణ్. ఉమ్, ఏ మినిస్ట్రీకి వెళ్ళు చంద్రబాబు చిన్నబాబు, ఉమ్, చంద్రబాబు గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. అంతేగాని డిప్యూటీ సీఎం గారు చెప్పారు ఎక్కడ లేదు. ఉమ్, డిప్యూటీ సీఎం గారు చెప్పారని వెళ్ళినా కూడా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తారు, ఉమ్, లేదా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తాయి. అంతే ఈ స్టేజ్ ఆల్రెడీ నొక్కడం ప్రారంభించారు. ఇంకా ఇదేను అలక్ష్యంగాను చూసుకుందాం, మన ఫ్యాన్స్ ఉన్నారు, మనకు డామ్ డూమ్ కన్నా అన్ని చల్లదు. ఉమ్, ఇందిరా, సోనియా, ఇది జయలలిత, ఒక విజయకాంత్ అనే ఒక హీరోని ఇట్లాగే
ఆయన గెలిచాడు 35 సీట్లు అపోజిషన్ పార్టీకి వచ్చి మెయిన్ అపోజిషన్ ఈయన దీంట్లో ఉన్నాడు అపోజిషన్ మెయిన్ జైలర్తో మెయిన్ అపోజిషన్ పార్టీ టీఎంసీ అంత ఉండగా అపోజిషన్ పార్టీ వచ్చాడు అతన్ని నెత్తిని పెట్టుకుని అతను పక్కనే పెట్టుకుని ముంచేసింది. తర్వాత ఎలక్షన్లో అతనికి ఏమీ లేదు. ఆ దెబ్బతోటి మనిషి పోయాడు. మన తబాతోటి ఎక్కడ పొజిషన్ తబా అలా ఉంటుంది రాజకీయాల్లో. అలా ఉంటుంది. వాళ్ళ చంద్రబాబు నిన్నేదో నెత్తిని పెట్టుకున్నాడు కానీ నువ్వు ఆ ముందు వెనక ఆలోచించుకుంటా వ్యూహం ఏం చేస్తాడు ఏంటి మన భవిష్యత్తు ఏంటి 2029 మన ఎట్లాగూ లోకేష్ సంగతి ఏంటి లోకేష్ కాదని మన చంద్రబాబు చేస్తాడా మనం చేయడు ఖచ్చితంగా లోకేష్ కోసం చేస్తాడు అప్పుడు మనం ఏంటి కనుక అతను అటాక్ ఇచ్చే బదులు మనం ముందుగా ఆ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి. మాట్లాడలేని పరిస్థితి చంద్రబాబు వేరే ఆల్టర్నేటివ్ మాట్లాడలేక ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ అనే మాటలోకి అతను వెళ్ళాలి. అంటే నువ్వు దూకాలి ముందుగా, నువ్వు ఆ యాంగిల్లో నీ ప్రిపేర్ చేసుకోవాలి, ఆ యాంగిల్లో నీ వ్యూహం చేసుకోవాలి. చేసుకోకపోతే నీ కర్మ. అందుకని మా లాంటి వాళ్ళం హిట్ ఇస్తున్నాం. నాయన కళ్ళు తెరువు, నువ్వు ఇంకా ఈ సినిమా హీరోలాగా ఆ సినిమా 100 రోజులు ఆడింది కనుక ఇది కూడా జూబ్లీ ఆడుద్ది అనుకుని వెళ్తాం కుదరదు. ఒక సినిమా ఆడొచ్చు, ఆడింది కనుక నెక్స్ట్ సినిమా ఆడద్దని గ్యారంటీ లేదు కదా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ఫ్లాప్, 120 మందితో కంటెస్ట్ ఇస్తే ఒకళ్ళ గెలిచారు ఫ్లాప్. రెండో సినిమా సూపర్ హిట్ 22కి. మూడో సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ తెలియదు. కనుక నువ్వు ముందు అది హిట్ అయింది కదా ఈ సినిమా కనుక అది కూడా హిట్ అనుకుంటే అది శాశ్వతం కాదు. కనుక జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడితే అది మంచిది. లేకపోతే ఈ ఐశ్వర్యం వచ్చింది అయ్యాడి, అడుగు తిందా అయ్యాడని అధికారం వచ్చింది ఈ తరమే గమట్లో కలిసిపోయింది ఈ తరమే. ఓకే, ఇప్పుడు ఈ నిన్న సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ తెలుసుకొని బయటికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఉంది, అలాగే టీడీపీ పరిస్థితి బయటికి రావక్కర్లేదు. పవన్ కళ్యాణ్ బయటికి రావక్కర్లా. బయటికి రావడం వల్ల లోపల ఉంటూనే తన వ్యూహం తన అడుగులు వెయ్యాలి, రాజకీయం చేయాలంట. రాజకీయం చేయాలి. లోపల ఉంటూనే తన యొక్క పెరుగుదల చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ అన్నింటిలో డమ్మి అయిపోతున్నాడు. ఎక్కడ ఏ మినిస్ట్రీ తన మీద తన పవర్ లేదు. సో తన యొక్క ఇది పెరగాలి, పెంచుకోవాలి. మనం అలంకారప్రియంగా పార్టీ పదవి ఇచ్చారు. ఇదే పెద్ద ఇచ్చారు 5 ఉప ముఖ్యమంత్రులు. ఇదే పెద్ద పోస్టే కదా, అలంకారప్రాయంగా ఇచ్చారు. దానికి సంతోషపడి పొంగిపోయి నన్ను గౌరవం అంటే కాదు. ఫ్యూచర్ లెక్క పెట్టుకోవాలి. చంద్రబాబు 4 ఏళ్ళు ముందు ఆలోచిస్తాడు. నువ్వు అలా ఆలోచించకపోతే నువ్వు ఇప్పుడు 28లో చూద్దాం అనుకుంటే అయిపోతే అప్పుడు చాప చుట్టేస్తాడు. నేను జస్ట్ కదలటానికి కూడా వెళ్ళిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? మా పార్టీ పెద్ద పార్టీ అన్నట్టు కనుక అడుగులు రాజకీయ పక్కన మంచి వ్యూహకర్తలు పెట్టుకోవాలి. చంద్రబాబు అడుగులకి ఎలా వేస్తాడు అది ఊహించుకుని అది అతను వేసే అడుగులని జీర్ణం చేసుకుని అర్థం చేసుకుని అది తగినట్టు మనం ముందుకు వెళ్ళటానికి మనం వెనక్కి నేను వెనక్కి తోయడానికి చూస్తాడమ్మా. నువ్వు వెనక్కి వెళ్లకుండా ముందుకు వెళ్ళడానికి నువ్వు ప్రయత్నించాలి. నువ్వు కాముగా ఉంటే వెనక్కి వెళ్ళిపోతా ఉంటావు. అది తెలుసుకోవాలి. అది మరి అతను అంత విజ్ఞానంతో అంత రాజకీయ చతురతోటి మనం ఆడుతున్నది ఒక రాజకీయ చాణక్యుడు శుద్ధ రాజకీయుడితో చదరంగా ఆడుతున్నా తెలియదు, తెలుసుకోవాలి. చూద్దాం. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా. సో ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా జానీ మాస్టర్ పైన వస్తున్న ఎలిగేషన్స్ కావచ్చు, ఏదో కొరియోగ్రాఫర్ తన పైన పెట్టిన కేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం ఒక పెద్ద రాజకీయ కుట్ర నడుస్తా ఉందని చెప్పి. సో ఇంతకుముందు కూడా మనం ఇంకో ప్రొడ్యూసర్తో కూడా మాట్లాడు. సో తను కూడా సేమ్ చెప్తున్న పర్సన్ అంటే ఒక పెద్ద రాజకీయ కుట్ర అని. మెయిన్ గా ఇది ఇప్పుడు కాదు, ఫ్యూచర్ కోసం ఆలోచించి ఇప్పుడే టీడీపీకి సంబంధించిన చంద్రబాబు ఏరుతున్నారు. సో తను ఇదంతా రాజకీయ రణరంగంలో సో ఇదంతా కంప్లీట్ ఒక ప్రీ ప్లాన్ గా చేసి పవన్ కళ్యాణ్ సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ దెబ్బ చేసే కుట్ర జరుగుతుంది. అండ్ ఇంకోటి కేసు కూడా కంప్లీట్ గా ఫాల్స్ కేసు తెలిసిపోతుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు కేసు నడుస్తా ఉంది కాబట్టి సో త్వరలోనే దీనిపైన కూడా కంప్లీట్ గా బయటకు వస్తుంది. సో ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి జరుగుతున్న కుట్ర అని చెప్పేసి చెట్టిబాబు గారు చెప్తున్న పరిస్థితి.